ప్రతిదానికి సమయము కలదు, భూమి మీద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు అని సొలొమోను గారి ద్వారా దేవుడు తెలియజేశాడు. ఒక కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులు కుటుంబం అభివృద్ధి చెందాలన్నా దానికి ఒక సమయం కలదు. ఒక ఇల్లు కట్టాలన్నా సమయం కలదు. కుటుంబ సభ్యుల్లో ఉన్న కుమారుడే కానీ కుమార్తెకే కానీ వివాహము చేయాలన్నా దానికో సమయం కలదు. ఉద్యోగం రావాలన్నా దానికో సమయం కలదండి. ఎక్కడన్నా అప్పు కలగాలి అని ప్రయత్నాలు చేస్తుంటారు కానీ దానికో సమయం కలదు. ఆ అప్పు తీర్చాలన్నా దానికో సమయం కలదు. భూమి మీద ఉన్న ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. తగు సమయమున దేవుడు అనుగ్రహిస్తాడని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇద్దరికి మాత్రము సమయము లేదండి. సాతానుకు సమయము లేదండి. సాతాను ఎవరిని మెరుగుందునా అని వెతుకుతూ తిరుగుచూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా సమయము లేదు, నేను త్వరగా వచ్చుచున్నానని తెలియజేశాడు. వారి వారి క్రియల చొప్పున వారికి ప్రతిఫలాన్ని ఇస్తానని అంటాడు. పరిశుద్ధమైన జీవితము జీవించి పరలోకానికి ప్రతి ఒక్కరు సిద్ధపాటు కలిగి ఉండాలి అని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు.